ఓం నమ శివాయ. భారత్ మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళి తేదీ 21/2/2026. ప్రభాత పాఠము పూర్వ తేదీ 29/9/1968. ఆత్మీయ పిల్లలు, వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు ఇలాంటి గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా భక్తి మార్గానికి చెందినవే. వాటి వల్ల ఎలాంటి ఫలితము లభించదు. భగవద్గీత ద్వారా మాత్రమే స్వర్గం యొక్క రాజ్యాధికారం లభిస్తుంది. ఈ శాస్త్రాలన్నీ కూడా భక్తి మార్గానికి సంబంధించినవి. వాటిని చదువుతున్నప్పటికీ మనుషులు కిందికి దిగజారుతూ వచ్చారు. వాటి అహంకారము మనుషులకు ఎంతగానో ఉన్నది. తండ్రి హెచ్చరిస్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తూ కూర్చోవాలి. స్వీట్ హోమ్ అంటే శాంతిధామము, సుఖధామాన్ని స్మృతి చేయాలి. దానిని మర్చిపోకూడదు. బుద్ధి మరెక్కడికి కూడా వెళ్ళకూడదు. అందుకే తండ్రి అప్రమత్తం చేస్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి, తండ్రిని స్మృతి చేయండి, శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చేయమని తెలియచేస్తున్నారు. ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ తండ్రి సన్ముఖంలో కూర్చొని తెలియచేస్తున్నారు. ఇప్పుడు ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ తండ్రి గుర్తుకు వచ్చారు. ఆత్మీయ తండ్రి ఇక్కడికి వచ్చారని పిల్లలు అర్థం చేసుకున్నారు. ప్రతి సంవత్సరము శివ జయంతిని కూడా జరుపుకుంటారు. భక్తి మార్గంలో మరణించిన వారి చిత్రాలను తయారు చేసి పూజలు చేస్తారు. శివబాబాకు కూడా చిత్రము ఉండేదని మీకు తెలుసు. తప్పకుండా ఆయన ఇక్కడికి వచ్చి ఉంటారు. కాబట్టి భక్తి మార్గంలో మళ్ళీ వారిని పూజ చేస్తున్నారు. అలాగే జగదంబ కూడా చిత్రపటము ఉన్నది. ఆమె కూడా ఇక్కడ వచ్చి వెళ్ళినందువల్లే పూజ చేస్తున్నారు. ఆమె ఒకప్పుడు ఇక్కడే ఉన్నారు. అమ్మను కూడా ఇంతకు ముందు పూజ చేసేవారు. ఇప్పటికి కూడా పూజ చేస్తూ ఉంటారు. శివుణ్ణి కూడా పూజ చేస్తూ ఉంటారు. వారు నిరాకారుడుగా అందరూ తలుస్తారు. ఈ విషయాన్ని తండ్రి మనకు తెలియచేస్తున్నారు. జగదంబ ఇక్కడే ఉన్నారు అంటే జగత్ యొక్క తల్లిగా వారు ఉన్నారు. లక్ష్మిని కూడా తల్లిగానే పిలిచేవారు. కానీ ఆమె కొత్త ప్రపంచానికి మహారాణి. లక్ష్మీదేవి ఎన్నో ఆభరణాలు ధరించేది. ఆమె సత్యయుగానికి మహారాణిగా ఉండేవారు. జగదంబ ఎప్పుడు ఇక్కడ ఉన్నారు, వారి గురించి ఎవరికి తెలియదు. లక్ష్మీనారాయణులు సత్యయుగంలో ఉన్నారని మాత్రమే మనుషులకు తెలుసు. ఆ సమయంలో వారి రాజ్యము కొనసాగుతూ ఉండేది. ఇదంతా కూడా పిల్లలకు గుర్తుకు వచ్చింది. కానీ ఒకప్పుడు లక్ష్మిగా ఉన్నవారు ఇప్పుడు అలా లేరు. లక్ష్మి పవిత్రమైన పూజ్యురాలు. ఈ సమయంలో వారికి కూడా పూజ జరుగుతోంది. జగదంబ ఎప్పుడు ఇక్కడ ఉన్నారో ఎవరికి కూడా తెలియదు. జగదంబ ఉన్నప్పుడు బాబా కూడా ఇక్కడే ఉంటారు కదా, వారినే ప్రజాపితగా పిలుస్తారు. అజ్మీర్లో వారి దేవాలయం ఉంది. జగదంబ ఎప్పుడు వచ్చారో ఎవరికి కూడా తెలియదు. మీకు కూడా తెలిసేది కాదు. మీ హృదయాన్ని ఒకసారి ప్రశ్నించండి, మీకు తెలుసా? కానీ పిల్లలకు ఇప్పుడే అర్థమైంది. అంబా ఉన్నప్పుడు బాబా కూడా ఇక్కడే ఉంటారు. ఇద్దరు కూడా సాధారణంగానే ఉండేవారు. వీరి యొక్క దేవాలయాల్లో ఎలాంటి ఆభరణాలు ధరించినట్లుగా చూపించరు. జగత్తు అంతటికీ తల్లి ఒక్కరే కదా. ఆమె అనంతమైన జగత్ మాత. అనేక మంది మాతలు ఉండరు. ఈమె లక్షణాలు కూడా ఒకే విధంగా ఉంటాయి. భక్తి మార్గంలో జగత్ అంబ యొక్క చిత్రాలు ఎన్నో తయారు చేశారు. వారికి ఎన్నో బాహువులు ఉన్నట్టుగా కూడా చూపించారు. వాస్తవంగా అన్ని బాహువులు ఉండవు. బ్రహ్మకు కూడా 4 చేతులు, 10 చేతులు, 100 చేతులు, ఇంకా 200 చేతులు ఉన్నట్లుగా చూపిస్తారు. అవన్నీ కూడా పిల్లల యొక్క సంఖ్యను సూచిస్తుంది. పిల్లలను బట్టి వారికి అన్ని బాహువులను ఆ చిత్రంలో చూపించారు. వాస్తవానికి బ్రహ్మకు కూడా 2 చేతులు ఉంటాయి. అదంతా కూడా భక్తి మార్గం యొక్క జ్ఞానము. ఇప్పుడు మీకు అన్నీ గుర్తుకు వస్తుంది. ఇతరులకు మీలాగా గుర్తుకు రాదు. శివబాబా యొక్క దేవాలయం కూడా ఇక్కడే ఉన్నది. జగదంబ ప్రజాపిత బ్రహ్మకు కూడా అనేక దేవాలయాలు ఉన్నాయి. కానీ వారు ఎప్పుడు వచ్చారో వారి గురించి ఎవరికి కూడా తెలియదు. పిల్లలు, మీరు ఇప్పుడు సృష్టి యొక్క ఆది, మధ్య, అంతిమాల యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్నారు. ఇదే ముఖ్యమైన చిత్రము. ఇక్కడ చిత్రాలు కూడా ఎక్కువగా లేవు. ఎన్నో దేవాలయాలను నిర్మించి పెట్టారు. కానీ శివుడు కూడా ఒక్కరే. ఆయన రూపం కూడా ఒక్కటే. ఆయన బిందు స్వరూపులు. అందులో ఎలాంటి మార్పు లేదు. కానీ ప్రతి ఆత్మలో సంస్కారాల్లో తేడా ఉంటుంది. సన్యాసులు కూడా తమని తాము మహాత్ములుగా పిలుచుకుంటారు. అదేవిధంగా కృష్ణుడిని కూడా మహాత్మా అని పిలుస్తారు. కానీ కృష్ణుడికి ఈ సన్యాసులకి ఎంతో అంతరము ఉన్నది కదా. సన్యాసులు గృహాన్ని వదిలి వెళుతారు. శ్రీకృష్ణుడు గృహాన్ని వదిలి వెళ్ళరు. ఆయన ఎప్పుడూ కూడా పవిత్రంగా ఉంటారు. కానీ సన్యాసులు అపవిత్రత ద్వారానే జన్మ తీసుకుంటారు. ఆ తర్వాత పవిత్రంగా అయ్యేందుకు
చదువుకు ప్రయత్నిస్తారు. అందుకే అలాంటి వారిని సన్యాసులుగా పిలుస్తారు. మీది అనంతమైన సన్యాసము. మీరు అనంతమైన ప్రపంచాన్ని త్యాగం చేస్తున్నారు. మీరు కొత్త ప్రపంచం కోసం చదువుతున్నారు. మరో జన్మ కోసం చదివించే పాఠశాల గురించి ఎక్కడైనా విన్నారా? అంటే ఇక్కడ చేసిన దానికి మరో జన్మలో ఫలితము లభిస్తుంది అన్నమాట. మీరు కొత్త ప్రపంచం కోసం చదువుతున్నారు. న్యాయవాది, ఇంజనీరు మొదలైన వారు అవ్వడానికి కూడా చదువుతారు. ఇప్పుడు సమయం చాలా తక్కువగా ఉంది. ఈ లౌకికమైన చదువు చదివినప్పటికీ కూడా వృధా అవుతుందని మీరు భావించాలి. ఇంకా ఎన్ని సంవత్సరాలు చదువుతారు? లౌకిక చదువును చదవడానికి తల్లిదండ్రులు డబ్బులు కూడా ఇస్తున్నారు కదా. అలాంటప్పుడు ఈ ఆత్మీయ చదువును ఎందుకు చదవట్లేదు? ఈ ఆత్మీయ చదువు ద్వారా 21 జన్మల కొరకు వారసత్వం లభిస్తుంది. ఇది ముందుగా అర్థం చేసుకోవాలి. భక్తి మార్గంలోని వారు ఎవరు కూడా అర్థం చేసుకోలేరు. తండ్రి వచ్చి దీని యొక్క అర్థాన్ని తెలియచేస్తున్నారు. భవిష్యత్తులో ప్రపంచానికి అధిపతులుగా అవ్వడానికి ఈ చదువును ఎందుకు చదవకూడదు అని ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు పాత ప్రపంచం యొక్క పరివర్తన జరుగుతుంది. మీరు తప్ప మరెవరు కూడా దీనిని తెలుసుకోలేరు. కొత్త ప్రపంచం కోసమే మీరు చదువుతున్నారు. కొత్త ప్రపంచంలో దేవీ దేవతల యొక్క రాజ్యమే కొనసాగేది. అది ఎలా స్థాపన జరుగుతుందో మనుషులకు తెలియదు. తండ్రి కూర్చొని మీకు తెలియచేస్తున్నారు. లక్ష్మీ నారాయణులు, జగదంబ, రాముడు, సీత మొదలైన వారి యొక్క రాజ్యం యొక్క రహస్యాన్ని తండ్రి తెలియచేస్తున్నారు. అక్కడ హింస అనే మాట లేదు. మీ యొక్క యుద్ధము మాయతో. ఎవరైతే మాయ చేతిలో ఓడిపోతారో వారి చంద్రవంశీ క్షత్రియులుగా అవుతారు. చదువు ద్వారానే మీకు పదవి లభిస్తుంది. ఇదంతా కూడా ఇప్పుడు మీకు గుర్తుకు వచ్చింది. ఎవరైతే ఫెయిల్ అవుతారో వారి చంద్రవంశంలోకి వెళుతారు. మీ యొక్క యుద్ధము మాయతోనే గాని కౌరవులకు, పాండవులకు ఎలాంటి యుద్ధము జరగలేదు. తండ్రి అందరి యొక్క మార్గదర్శకులు. వారినే పండాగా పిలుస్తారు. బాబా మీరు వచ్చి మమ్మల్ని విముక్తి చేయండి అని మీరు పిలిచారు. గైడ్గా అవ్వమని కూడా కోరారు. వారు మార్గదర్శకులు కదా. బాహ్య ప్రపంచంలోని వారు శారీరక మార్గదర్శకులు. మీరందరూ కూడా ఆత్మీయ మార్గదర్శకులు. ఇప్పుడు అందరూ కూడా ఇంటికి వెళ్లాల్సిన సమయం వచ్చేసింది. అందుకే తండ్రిని స్మృతి చేయాలి. దీనినే స్మృతి యాత్ర అని కూడా పిలుస్తారు. భక్తి మార్గంలో శివుణ్ణి స్మృతి చేసినప్పుడు శివ శివ అని జపిస్తారు. శ్రీనాథ ద్వారానికి వెళ్ళినా లేదా మరెక్కడికైనా వెళ్ళినా కూడా వారిని స్మృతి చేస్తారు. అవన్నీ కూడా శారీరక యాత్రలు. మీరు కూడా ఎంతకాలం యాత్రలు చేశారో మీరు తెలుసుకున్నారు. మీరు ఎంతగానో భక్తి చేశారు. ఇది లక్ష్మీనారాయణుల యొక్క స్వరూపంగా మీకు గుర్తుకు వచ్చింది. ఇప్పుడు మేము లక్ష్మీనారాయణుల వలె అవుతున్నామని తెలుసు. శివుణ్ణి కూడా ఇక్కడ పూజ చేస్తారు. వారు మనకు తండ్రి. వారిని శివబాబాగా పిలుస్తాము. మనము వారి యొక్క పిల్లలము. భక్తి మార్గంలో ఎలాంటి ప్రాప్తి కలగదు. శివబాబా నుండి అనంతమైన వారసత్వాన్ని పొందుతున్నాము అని మీరు తెలుసుకున్నారు. లక్ష్మీ నారాయణులుగా అవడానికి శివబాబాతోనే భోంచేస్తాము, శివబాబానే మాకు తినిపిస్తారని మీరు చెబుతారు. ఇదంతా కూడా భావుకత. శివుడు బిందు స్వరూపులు. ఆయన ఈ బ్రహ్మ యొక్క శరీరం ద్వారా కార్య నిర్వహణ చేస్తారు. పరంపిత పరమాత్మకు ఈ శరీరం రుణంగా లభిస్తుంది. ఈ దాదా శరీరం ద్వారా శివబాబా మాకు తినిపిస్తున్నారని పిల్లలు కూడా తెలుసుకున్నారు. వీరి యొక్క ముఖం ద్వారానే శివబాబా మమ్మల్ని చదివిస్తున్నారని మీరు అర్థం చేసుకున్నారు. ఇవి అవినాశి జ్ఞానరత్నాలు. స్మృతి యాత్ర ద్వారానే మీరు పవిత్రంగా అవుతారు. గంగా స్నానం ద్వారా ఎవరు కూడా పవిత్రంగా కాలేరు. దీని గురించి ప్రపంచంలోని వారికి ఏమీ తెలియదు. మీరు మాత్రమే తెలుసుకున్నారు. దీనిని పూర్తిగా ధారణ చేయాలి. సెకండ్ కాలంలోనే జీవన్ముక్తి అనేది ముఖ్యమైన విషయము. తండ్రి జ్ఞానసాగరులు కదా. వారు మీకు రాజయోగం నేర్పిస్తున్నారు. ఇది ఎంతో అమూల్యమైన విషయము. కానీ దీనిని ఆచరించాల్సి ఉంది. ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకుంటారు. కానీ తర్వాత వాటిని మీ దగ్గర ఉంచుకుంటారా? మీరు నోటు చేసుకున్న కాగితాలను తర్వాత చించి పడేస్తారు. ఎందుకంటే ఒకసారి అది బుద్ధిలో గుర్తున్నట్లయితే కాగితానికి అంత విలువ ఉండదు. ఇక్కడ తండ్రి మీకు తెలియచేస్తున్నారు. దానివల్ల మీరు మనుషుల నుంచి దేవతలుగా మారుతారు. మహారాజా మహారాణిగా పరివర్తన చెందుతారు. సతీయుగంలో మహారాజు మహారాణులు లక్ష్మీనారాయణులు. కానీ ఇక్కడ ఫెయిల్ అయ్యేవారు త్రేతాయుగంలోకి వెళుతారు. వారి యొక్క వంశ పారంపర్య రాజ్యం కొనసాగుతుంది. ఇప్పుడు సమయం చాలా తక్కువగా ఉంది. శాస్త్రాలలో లక్షల సంవత్సరాలు ఉంటుందని వ్రాశారు. కానీ లక్షల సంవత్సరాల గురించి ఎవరికి కూడా గుర్తు ఉండదు. ఇప్పుడు మీకు ఇవన్నీ కూడా గుర్తుకు వస్తున్నాయి. అంబా అని ఎవరిని పిలుస్తారో మీరు తెలుసుకున్నారు. అంబా ప్రపంచ రాజ్యాధికారాన్ని ఇస్తారు. తర్వాత వారే ఆ ప్రపంచానికి మహారాణి అంటే లక్ష్మిగా అవుతారు. అందుకే భక్తి మార్గంలో లక్ష్మి వద్ద కేవలము ధనాన్నే కోరుకుంటారు. ఇందులో ఇప్పుడు గొప్పవారు ఎవరు? అంబనా లేదా లక్ష్మినా? మనుషులకు ఇవేమీ తెలియదు.
జగదంబ సమక్షములకు వెళ్ళి చాలామంది ఏడుస్తారు, ఎన్నో కోరికలను కూడా కోరుతారు. వారు మా కోరికలన్నీ కూడా నెరవేరుస్తారని భక్తులు భావిస్తారు. లక్ష్మీదేవి వద్దకు వెళ్ళి కేవలం ధనాన్ని మాత్రమే కోరుకుంటారు. ఎందుకంటే ఆమె చాలా ధనవంతురాలుగా ఉండేవారు కదా. వారే ప్రపంచానికి అధిపతిగా ఉండేవారు, పూజ్యులుగా ఉండేవారు. ఆ తర్వాత పూజారులుగా మారిపోయారు. మీరు కూడా తెలుసుకున్నారు, ఒకప్పుడు మేము కూడా పూజ్యులుగా ఉండేవారిమి, ఇప్పుడు పూజారులుగా అయినట్లుగా తెలుసుకున్నారు. ఈ భక్తి మార్గంలోని శాస్త్రాలు మిమ్మల్ని మరిచిపోయేలా చేశాయి. సాధువులు, సన్యాసులు శాస్త్రాలు చదువుతూ కిందికి దిగజారుతూ పోయారు. శాస్త్రాలన్నీ కూడా వ్యాస భగవంతుడు రాశారు అని చెప్తారు, కానీ ఎప్పుడు రాశారు ఎవరికి తెలియదు. భక్తి మార్గంలో ఈ శాస్త్రాలు ఎప్పుడు లిఖించారు అన్నది మీరు తెలుసుకున్నారు. ఈ శాస్త్రాలు చదవడం ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదు. అవన్నీ కూడా భక్తి మార్గానికి సంబంధించిన సామాగ్రి. భక్తులందరూ కూడా భగవంతుణ్ణి స్మృతి చేస్తారు. ఎందుకంటే భగవంతుడే వచ్చి భక్తి యొక్క ఫలాన్ని ఇస్తారని భావిస్తూ ఉంటారు. అయితే భగవంతుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు దేవాలయాలకు వెళ్ళడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? భగవంతుడు ఇక్కడికి వచ్చి ఫలాన్ని ఇవ్వాలి కదా. భగవంతుడు ఎప్పుడు ఎలా వస్తారో దాని గురించి వారు మాత్రమే తెలియజేయగలుగుతారు. నా జన్మ అలౌకికమైనది, నేను ఈ రథంలో ప్రవేశించి మిమ్మల్ని చదివిస్తాను అని తండ్రి తెలియచేస్తున్నారు. శివబాబా రథంలోకి వచ్చి ఏమి తెలియచేస్తారు, ఎలాంటి కర్తవ్యాన్ని నిర్వహిస్తారు, దాని గురించి ఎవరికి తెలియదు. గీతను వినిపించిన వారి పేరును తొలగించి వారి స్థానములో శ్రీకృష్ణుని యొక్క పేరును ఉంచారు. శివబాబా ఎలాంటి కర్తవ్యాన్ని నిర్వహించారు? ఈ రథం ద్వారానే తండ్రి వస్తారు. కృష్ణుని యొక్క ఆత్మకు తన స్వంత శరీరము ఉంటుంది. వారు తల్లి యొక్క గర్భము నుండే జన్మిస్తారు. రావి ఆకుపై శ్రీకృష్ణుని యొక్క అందమైన చిత్రాన్ని కూడా చూపిస్తారు. అక్కడ ఉన్నది గర్భమహల్. ఆ గర్భమహల్లో సుఖంగా ఆసీనులై ఉంటారు. స్వర్గంలో మీరు సుఖంగా ఉంటారు. ఎలాంటి శిక్షలు అనుభవించవలసిన అవసరం ఉండదు. తండ్రి ఈ విషయాలను మీకు గుర్తుకు తెస్తున్నారు. ఈ సృష్టి యొక్క ఆది, మధ్య, అంతిమాల యొక్క జ్ఞానాన్ని తండ్రి తెలియచేస్తున్నారు. ఇక్కడ ఎలాంటి చిత్రాలు అవసరం లేదు. లక్ష్మీనారాయణుల మందిరాలు ఎన్నో నిర్మిస్తున్నారు. చూడండి, చాలా అద్భుతంగా నిర్మిస్తున్నారు. కొన్ని చోట్ల లక్ష్మీనారాయణులు ఇద్దరిని తెల్లని వర్ణంగా చూపిస్తారు. మరికొన్ని చోట్ల లక్ష్మిని తెల్లగాను, నారాయణుని నల్లని వర్ణంలో చూపిస్తారు. కారణం ఏమిటో తెలియచెప్పరు. ఎవరికి ఎలా అనిపిస్తే అలాగే వాటిని తయారు చేశారు. శివలింగాన్ని కూడా నల్లగా చూపిస్తారు. ఇవన్నీ కూడా మీకు గుర్తుకు వచ్చేలా తండ్రి తెలియచేస్తున్నారు. తండ్రి సన్ముఖంలో కూర్చొని తెలియచేస్తున్నారు. తండ్రికి ఈ జ్ఞానము గురించి, అదేవిధంగా భక్తి గురించి కూడా తెలుసు. అర్ధకల్పము యొక్క భక్తి కొనసాగుతుంది. ఎన్నో శాస్త్రాలు చదివారు, కానీ వ్యాస భగవానుడే ఈ శాస్త్రాలను రచించారు అని తెలియచేస్తూ ఉంటారు. ఈ భారతము సత్యఖండంగా ఉండేది, ఆ తర్వాత ఏ విధంగా అసత్యఖండంగా మారింది ఇది కూడా మీరు తెలుసుకున్నారు. దానికి ఒక కారణము కావాలి కదా. శాస్త్రాల్లో ఏవేవో రాసేశారు. అందరినీ నింద చేస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడు స్వర్గంలో యువరాజు. అక్కడ గీతా జ్ఞానాన్ని ఎవరికి తెలియచేయవలసిన అవసరం లేదు. అందరూ కూడా సద్గతిలో ఉంటారు. అక్కడ శ్రీకృష్ణుడు ఎవరి సన్ముఖంలో కూర్చొని జ్ఞానాన్ని తెలియచేయాలి. ఇదంతా కూడా అవాస్తవమే కదా. భగవంతుడు ఒకరే. భగవంతుడిని ఏడిపించినంతగా ఎవరిని కూడా ఏడిపించి ఉండరు. తండ్రి పిల్లలకు అన్ని విషయాల గురించి స్పష్టంగా తెలియచేస్తున్నారు. ఈ లక్ష్మీ నారాయణులు సాకారంలో ఉన్నప్పుడు అక్కడ అపారమైన సుఖము ఉండేది. అన్ని మతాల వారు కూడా దానిని బాయిస్తుగాను, గార్డెన్ ఆఫ్ అల్లాగాను చెప్పుకుంటారు. ఇప్పుడు ఈ ముళ్ళ అడవిని తండ్రి పూల తోటగా పరివర్తన చేస్తున్నారు. ఇక్కడ పిల్లలు ఎవరు పుష్పాలుగా మారుతున్నారు అని శివబాబా పరిశీలిస్తున్నారు. ఈ తోటలో అనేక రకాలైన పుష్పాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తమని తాము ఎలాంటి పుష్పమో పరిశీలన చేసుకోవాలి. మంచి పుష్పాలుగా ఉన్న పిల్లలు ఇతరులను కూడా తమలాగే తయారు చేసేందుకు పురుషార్థం చేయాలి. తోటలో అనేక రకాలైన పుష్పాలు ఉంటాయి. తండ్రి ఇవన్నీ మీకు గుర్తు చేస్తున్నారు. ఈ జ్ఞానాన్ని ఎప్పుడూ కూడా స్మృతిలో ఉంచుకోండి. దీనినే చదువు అంటారు. ఇది మీతో పాటు వస్తుంది. తండ్రి ఆత్మలకు తెలియచేస్తున్నారు. నేను మీకు తెలియచేస్తున్న జ్ఞానము మీరు వెంట తీసుకుని వెళ్తారు. నాకు తెలిసిన జ్ఞానాన్ని మీకు తెలియచేస్తున్నాను. ఇప్పుడు ఆత్మలందరినీ ఇంటికి తీసుకువెళ్తాను. తర్వాత కొత్త ప్రపంచము స్థాపన జరిగిన తర్వాత ఈ జ్ఞానము అంతా కూడా మర్చిపోతారు. 84 జన్మల చక్రము పూర్తి అవుతోంది. తండ్రి స్వర్గం యొక్క రాజధానిని స్థాపన చేస్తున్నారు. అందులో అనేక రకాలుగా ఉంటారు. మీ యొక్క లక్ష్యము నరుడు నుంచి నారాయణుడుగాను, నారు నుంచి లక్ష్మిగా అవ్వటమే మీ యొక్క లక్ష్యము. రాజయోగాన్ని ఎవరు నేర్పిస్తారో ఇప్పుడు మీకు గుర్తుకు వచ్చింది. అన్ని శాస్త్రాలలో గీతా శాస్త్రాన్ని శిరోమణిగా మహిమ చేస్తారు.
గీతా శాస్త్రం ద్వారా మొత్తం ప్రపంచమే పరివర్తన చెందుతుంది. ఏ శాస్త్రం వల్ల కూడా ప్రపంచంలో ఎలాంటి పరివర్తన జరగదు. ఎందుకంటే అది తండ్రి యొక్క శాస్త్రము కాదు. వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు, అనేక గ్రంథాలు ఉన్నాయి. అవన్నీ భక్తి మార్గానికి సంబంధించినవి. వాటి వల్ల ఏ ఫలితము వస్తుందనే నమ్మకము లేదు. గీత ద్వారా స్వర్గం యొక్క రాజ్యభాగ్యం లభిస్తుంది. ఈ శాస్త్రాలన్నీ కూడా భక్తి మార్గానికి సంబంధించినవి. వాటిని చదువుతూ కిందికే దిగజారిపోయారు. శాస్త్రాలు చదివిన వారికి అహంకారం ఎంతగానో ఉంటుంది. మేము శాస్త్రాల యొక్క అథారిటీగా తమను తాము భావిస్తారు. తండ్రి తెలియచేస్తున్నారు, వారందరూ కూడా భక్తి మార్గానికి చెందిన అథారిటీలు. గీత, ఇతర శాస్త్రాలను చదువుతూ వచ్చారు. అన్ని శాస్త్రాలలోనూ గీతను శిరోమణిగా పేర్కొంటారు. మొదటిది గీత. మిగతా శాస్త్రాలన్నీ కూడా తర్వాతి స్థానంలో ఉంటాయి. గీతా శాస్త్రం అసత్యమైనదైతే మిగతా శాస్త్రాలు కూడా అసత్యంగానే అవుతాయి. భగవంతుడు మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. దాని ద్వారా మీరు దేవతలుగా తయారవుతారు. తండ్రి వచ్చి పాత కథలనే సన్ముఖంలో కూర్చొని తెలియచేస్తున్నారు. ఈ కథల వల్ల ఎలాంటి లాభం కలుగుతుంది? ఈ కథల్లో కూడా చాలా అతిశయోక్తులు ఉన్నాయి. యుద్ధభూమి విషయాలను స్థూలంగా తీసుకున్నారు. యాదవులు ముసలాన్ని తయారు చేశారు. ఆ తర్వాత కౌరవులు, పాండవుల మధ్య యుద్ధం జరిగిందని చిత్రీకరించారు. ఆ తర్వాత అందరూ కూడా నశించిపోయారు. ఇక మిగిలినది 5 పాండవులు మాత్రమే. వారితో పాటు ఒక కుక్క మాత్రమే మిగిలి ఉన్నది. వారు కూడా పర్వతాల్లోకి వెళ్ళి చనిపోయారని తెలియచేస్తారు. అలాంటప్పుడు ఎటువంటి ఫలితం లభించలేదు. ఇవన్నీ కూడా ఊహా కథనాలుగా పేర్కొనవచ్చు. ఇదంతా కూడా కరుణరసంగా చెప్పడం జరుగుతుంది. అంతకు మించి ఇంకేమీ కూడా లేదు. తండ్రి తెలియచేస్తున్నారు, అర్ధకల్పం పాటు మీరు కరుణ రసాన్ని వింటూ వచ్చారు, కానీ ఇక్కడ జ్ఞాన మురళిని వింటున్నారు. దానికి దీనికి ఎంతటి తేడా ఉందో కృష్ణుని ఆత్మ కూడా ఇప్పుడు ఈ జ్ఞానాన్ని వినిపిస్తోంది. తండ్రి వచ్చి పిల్లలకు స్వయంగా ఈ జ్ఞానాన్ని తెలియచేయవలసి ఉంటుంది. మంచిది. ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ మాత్పిత బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు. వరదాన్ లైట్ హౌస్ భవ. మీ యొక్క వరదాని మహాదాని వృత్తి ద్వారా వైబ్రేషన్ను, వాయుమండలాన్ని పరివర్తన చేయండి. ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇప్పటి వరకు వెతుకుతున్న వారికి, దాహంతో ఉన్న ఆత్మలకు సాగరుని యొక్క లేదా నదుల యొక్క సరైన పరిచయం లభించలేదు. అందువల్ల మీ యొక్క లైట్ హౌస్ స్వరూపం ద్వారా లక్ష్యం యొక్క మార్గాన్ని తెలియచేయండి. ఓం నమః శివాయ.